సైకిల్కు కొత్త లుక్ వచ్చింది. అదిరిందయ్యా చంద్రం అంటున్నారు తమ్ముళ్ళు. కేడరే లీడర్లైతే ఎలా ఉంటుంది? టీడీపీ పాలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలా ఉంటుంది అంటున్నారు పార్టీ నేతలు. కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే కమిటీల్లో చోటు కల్పించారు, విధేయతకే పట్టం కట్టారు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు పెద్దపీట వేశారు. సామాన్య కార్యకర్తలకు కూడా పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పాలిట్ బ్యూరోలో చోటు కల్పించి అందరినీ అబ్బురపరిచారు. టీడీపీ కొత్త కమిటీల కూర్పు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యువతకు ప్రాధాన్యత, సీనియర్లకు గౌరవం, కమిట్మెంట్ ఉంటేనే కమిటీల్లో ప్లేసు, నిజమైన కార్యకర్తలకే పెద్దపీట, కేడరే లీడర్లు. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ పేరును ప్రకటించారు. సీనియర్లకు గౌరవం, కొత్త వారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు చేశామని పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేశామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు చేయడంతో పాటు ప్రతి కమిటీలోనూ కొత్త వారిని నియమించినట్లు వివరించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను నియమించినట్లు చెప్పుకొచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మంది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మంది సభ్యులు, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు 59 మంది, రాష్ట్ర కార్యదర్శులు 77 మంది, నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలు ఒక్కొక్కరి చొప్పున సభ్యులను నియమించినట్లు వెల్లడించారు. అన్ని సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై తీవ్ర కసరత్తు చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును సీఎం కొత్త పుంతలు తొక్కించారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ అధినేత చెబుతున్నట్లే పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్దపీట వేశారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పొలిట్ బ్యూరోలో గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర కమిటీలో 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటు కల్పించామని, పొలిట్ బ్యూరో జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించామని పేర్కొన్నారు. జనాభా దామాషా పద్ధతిన సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేసినట్లు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బలహీన వర్గాలకు చెందిన వారికి టీడీపీ హైకమాండ్ స్థానం కల్పించిందని తెలిపారు. బీసీ 77, ఎస్సీ 25, ఎస్టీ 7, మైనార్టీ 13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినట్లు వివరించారు. బీసీలకు 40%, ఎస్సీలకు 25%, ఎస్టీలకు 3.8%, మైనార్టీలకు 7% చొప్పున కమిటీలో టీడీపీ అధినాయకత్వం స్థానం కల్పించిందన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి కమిటీల కూర్పు చేశామని తెలిపారు. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు చేపట్టామన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, 33% మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ కమిటీలో కూర్పు చేశామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కిలారు రాజేష్లను పార్టీ నియమించింది. సీనియర్లకు గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక కోణంలో కొత్త కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి అధిష్టానం పదవులిచ్చింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం కల్పించింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకొని ఓర్పుగా, నేర్పుగా కమిటీల కూర్పు చేశారు చంద్రబాబు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.